PS99 న్యూస్ కి స్వాగతం. మేడ్చల్ జిల్లా కీసర మండలం రాంపల్లి రెవెన్యూ పరిధిలోని 141 సర్వే నెంబర్ అక్రమార్కుల తిష్ట 1990లో లేఅవుట్ అయిన క్రమంలో ఎయిర్ ఫోర్స్ ఆర్మీలో పనిచేసే ఉద్యోగులంతా 150 ప్లాట్స్ ఖరీదు చేశారు. వీరు వృత్తిరీత్యా అనేక ప్రాంతాలు తిరగడం వల్ల 1997లో వచ్చి ప్లాట్లు చూసుకునేసరికి ఎంఆర్ఓ ఆదేశాలకు గేటెడ్ కమిటీగా ఉన్న ప్లాట్లను లేఅవుట్ ను బై నెంబర్ వేసి రీలేఅవుట్ చేసి ఇతరులకు ప్లాట్లు అమ్మడంతో గతంలో ప్లాట్ కొన్న 150 మంది రోడ్డున పడే పరిస్థితి ఉందని కీసర ఎంఆర్ఓ గారికి, ఆర్డీఓ గారికి మరియు కలెక్టర్ గారికి ప్లాట్ ఓనర్స్ అసోసియేషన్ ఫిర్యాదు చేశారు. ఇట్టి విషయమై 141 సర్వే నెంబర్లు రిజిస్ట్రేషన్ చేయకూడదని స్థానిక సబ్ రిజిస్టర్ కార్యాలయంలో కూడా ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదంటూ బాధితులు ఆరోపిస్తున్నారు. 1997లో హైకోర్టులో కేసున్న రాంపల్లి గ్రామ పంచాయతీ 141 సర్వే నెంబర్ అక్రమ అనుమతులు పొంది కొంతమంది ఇంకా గ్రామ పంచాయతీ పర్మిషన్ తోనే గృహ నిర్మాణాలు చేయడం మున్సిపల్ అధికారులు చోద్యం చూస్తున్నారని వాళ్ళు మీడియాతో వాపోయారు. ప్లాట్లు మాకు ఇప్పించాలి, మా ప్లాట్లు మాకు ఇప్పించాలి, మా ప్లాట్లు మాకు ఇప్పించాలి, మా ప్లాట్లు మాకు ఇప్పించాలి, మాకు మా ప్లాట్లు మాకు ఇప్పించాలి, మాకు న్యాయం జరగాలి. ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు స్పందించి మా ప్లాట్లు మాకు ఇప్పించాలి. నంబర్ 414 రాంపల్లి విలేజ్ కీసర మండలంలో అది మేము 89 నుంచి 92 వరకు రిజిస్ట్రేషన్లు అయినాయి. తర్వాత 97లో ఎంఆర్ఓ గారు దాన్ని అగ్రికల్చర్ ల్యాండ్ అని కన్వర్ట్ చేసి వేరే వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేశామని చెప్పారు. వాళ్ళంతా ఇప్పుడు కబ్జా చేసి మమ్మల్ని ప్లాట్లోకి రానియకుండా చేస్తూ ఉన్నారు. 2010 నుంచి వాళ్ళు కన్స్ట్రక్షన్లు మొదలుపెట్టి ఇబ్బంది పెడుతున్నారు. మేము ఎంఆర్ఓ గారికి కంప్లైంట్ ఇచ్చాము, ఆర్డీఓ గారికి ఇచ్చాము. కోర్టులో నడుస్తూ ఉన్నది. కలెక్టర్ గారికి ఇచ్చాము, కానీ ఇంతవరకు మాకు ఏం న్యాయం జరగలేదండి. దయచేసి ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు స్పందించి మాకు న్యాయం చేయాలని, మా ప్లాట్లు మాకు ఇప్పించాలని ప్రార్థన అండి.